యా, స్మితపై వేటు, ఆమెది ఫ్యూడల్ భావజాలం, అంగవైకల్యం కంటే బుద్ధి వైకల్యం ప్రమాదం. స్మిత ఎపిసోడ్పై సీఎంకు ఫిర్యాదు చేస్తా, ఐఏఎస్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క అంటూ ఒకరు చూస్తాం. స్మిత సబర్వాల్ ఫోటోలు దగ్ధన చేసిన ఓయూ దివ్యాంగ విద్యార్థులు, ఛాలెంజ్కు నేను రెడీ, బాలలతో సవాల్కు కౌంటర్ ఇచ్చిన స్మిత సబర్వాల్ అంటూ ఒకరిని చూస్తాను. దయచేసి నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను, చాలామంది కూడా వీళ్ళకు అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు దివ్యాంగులకు సంబంధించినటువంటి వాళ్ళ ఉద్యమాలు చేయడం కాదు, వాళ్ళతో పాటు ఎవరైతే ప్రజా సంఘాలు కానీ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా వాళ్ళకు అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా రిజర్వేషన్లు పొందుతున్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ సమాజం అంతా కూడా, మైనార్టీ సమాజం అంతా కూడా దివ్యాంగుల పక్షాన్ని నిలబడి ఇలాంటి పొగరుబోతు సభ్యత సంస్కారం లేనటువంటి ఈ యొక్క స్మితా సబర్వాల్కు వ్యతిరేకంగా ఆమె క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసేలా మనం ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా, ఎలాంటి డౌట్ లేదు. ఎస్ చూద్దాం. యా, స్మితపై వేటు పేపర్ అనుకున్నా. ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. స్మితా వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నాడు సిఎల్పి కార్యాలయంలో మీడియాతో చిట్చాట్ చేశారు. స్మిత అలా మాట్లాడకుండా ఉండాల్సిందని, ఒక అధికారిగా ఉండి అలా మాట్లాడడం తప్పన్నారు. స్మితా సబర్వాల్ వ్యాఖ్యల వెనుక వేరే ఆలోచన కనిపిస్తుందన్నారు. ఆమెకు ఫ్యూడల్ భావాజాలం ఉందని, ఆమె తన మానసిక ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని మంత్రి సీతక్క హితవు పలికారు. తన అభిప్రాయాన్ని వ్యక్తిగతంగా ఉంచుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పర్యటన చేసేటువంటి ఉద్యోగాలకు, ఆఫీసులో చేసే ఉద్యోగానికి తేడా తెలుసుకొని మాట్లాడాలని స్మితా సబర్వాల్కు హితవు పలికారు. స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సీఎం దృష్టికి వెళ్లి ఉంటాయని అభిప్రాయపడ్డారు. తాను కూడా ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తానని మంత్రి సీతక్క తెలిపారు. ఫిజికల్ ఫిట్నెస్ అనేది దేవుడు ఇచ్చేదని, ఐఏఎస్ ఐపీఎస్ పని వేరని పేర్కొన్నారు. అనాదిగా ఒక మనస్తత్వం ఉన్నవారికి ఇలాంటి ఆలోచనలు వస్తాయని మండిపడ్డారు. ఇప్పటికైనా ఇలాంటి ఆలోచనలు మానుకోవాలన్నారు. అంగవైకల్యంతో ఎంతో మంది గొప్ప స్థానాలకు వెళ్లారని గుర్తు చేసిన మంత్రి ఇతరులను సమర్థత గుర్తించేందుకు కృషి చేయాలని సూచించారు. ఇలాంటి వైకల్యం గురించి ఆలోచించే వారికే మానసిక వైకల్యం ఉంటుందని సీతక్క ఘాటుగా స్పందించారు. స్మితా సబర్వాల్ సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఏం సంబంధం అని ఉప ముఖ్యమంత్రి బట్టి కూడా పేర్కొనడం జరిగింది. కానీ వాస్తవంగా ఏంటంటే ఆమె మీ ప్రభుత్వంలో భాగస్వామి, మీ ప్రభుత్వంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరు ఆమె పైన చర్యలు తీసుకునే విధంగా, మీ చేతిలో అధికారం లేకపోతే డిఓపిటికి లెటర్ రాయండి, ఆమెను సస్పెండ్ చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఎందుకని ఆమె చేసింది 100కి 100 తప్పు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 20 లక్షల మంది దివ్యాంగులను అవమానపరిచే విధంగా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అవసరమైతే అసెంబ్లీలో దీనిపై ప్రస్తావన తీసుకురావాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. యా, ఒకసారి కాలోజీ టీవీ లైవ్ను చూస్తున్న వాళ్ళు దయచేసి లైవ్ను లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం మిత్రులారా.